యుఎస్ ఎయిడ్ వివాదం వదలనంటున్నది. దానికి దేశంలోని రాజకీయాలు ఒక కారణమైతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వదరబోత్తనం మరొక కారణం. తాజాగా ట్రంప్ మయామిలో మాట్లాడుతూ ఇండియాలో ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య పెంచడం కోసం మనం ఎందుకు డబ్బు ఖర్చు చేయాలి, $21 మిలియన్ అని అన్నారు. బహుశా వాళ్ళు మరెవరినో గెలిపించేందుకు చూస్తున్నారేమో అని కూడా అన్నారు. ఆయన ఉద్దేశం ఏమంటే ముందున్న అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా ప్రభుత్వ యంత్రాంగం భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కోసం, ఎవరినో గెలిపించడం కోసం ఈ డబ్బు కేటాయించిందేమోనని. అంతర్జాతీయ దౌత్యంలో అమెరికా పోషించే పాత్ర ఎంత కీలకమైనదో మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లా. అటువంటి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడి నోటి నుంచి ఈ మాట ఏమనాలి, దీన్ని వదరబోతున్నాం అనకపోతే. హిలరీ క్లింటన్ మీద ఈ పెద్ద మనిషి గెలిచినప్పుడు గతంలో హిలరీ మెయిల్ హ్యాక్ చేయడం ద్వారా ఆమెను దెబ్బతీయడం మొదలుకొని రష్యా, పుతిన్ పాలిస్తున్న రష్యా నిజంగానే రిపబ్లికన్కి అనుకూలంగా ఆన్లైన్లో పెద్ద క్యాంపెయిన్ నడిపింది. అప్పుడు ట్రంప్కి ఏమీ పట్టలేదు. ఇప్పుడు తనకు ముందున్న ప్రభుత్వంపై ఇంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానిస్తున్నారు. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదాం. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తిరిగి మళ్ళీ విమర్శలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది. ఆ విమర్శలు చూసి ఇండియాలో ప్రభుత్వ సంస్థలకు, ఎన్జిఓలకు యుఎస్ ఎయిడ్ ద్వారా మొదటి నుంచి అందిన సాయంపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. ఇండియాలో ఈ యుఎస్ ఎయిడ్ గొడవ ఎక్కడ మొదలైందో మీకు క్లుప్తంగా 2 ముక్కల్లో వివరిస్తాను. ట్రంప్ రాగానే ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు ఎలన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. డోజ్ సింపుల్గా చెప్పేది. ఆ డోజ్ మొట్టమొదటి యుఎస్ ఎయిడ్ ఖర్చును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అందులో ఇండియాలో ఓటర్ టర్నౌట్ పెంచేందుకు ఉద్దేశించిన $21 మిలియన్ గ్రాంట్ కూడా ఒకటి, దాన్ని కూడా ఆపాం అని చెప్పారు. ఈ విషయం బయటకు రాగానే బీజేపీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమెరికాకు అమ్మేసిందని గగ్గోలు పుట్టింది. జాతీయ మీడియా ఛానళ్లు కాంగ్రెస్ను, అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ను విలన్లుగా, పెద్ద భయంకరమైన విలన్లుగా చిత్రిస్తూ ప్రైమ్ టైం షోలు రన్ చేశాయి. యుఎస్ఎయిడ్, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది విదేశాల్లో కొన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ సంస్థ. విదేశాలకు సాయం అందించే ఆ ప్రభుత్వంలోని అన్ని విభాగాలను ఒక గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో కెనడీ హయాంలో 1961లో దీన్ని మొదలుపెట్టారు. ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత ఖర్చు తగ్గించడంలో భాగంగా ఈ యుఎస్ ఎయిడ్ మీద పడ్డారు మొదట. దాంట్లో భాగంగా ఈ $21 మిలియన్ సహాయం నిలిపివేశారు. ఓటర్ టర్నౌట్ పెంచే ప్రాజెక్టు కింద ఇండియాకు గతంలో కూడా ఇలాగే నిధులు ఏమన్నా వచ్చాయో మనకు తెలియదు. ఒక మీడియా రిపోర్టుకు స్పందనగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాజీ ఎస్వై ఖురేషి తన హయాంలో యుఎస్ ఎయిడ్తో ఆ రకమైన ఒప్పందాలు లేవని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ యుఎస్ ఎయిడ్ను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్పై విపరీతమైన విమర్శలు, బురద జల్లే కార్యక్రమాన్ని బీజేపీ నేతలు కొనసాగిస్తున్నారు. నిజానికి యుఎస్ ఎయిడ్ సాయంతో ఇండియాలో చాలా పనులు జరిగాయి. బీజేపీ హయాంలో కూడా యుఎస్ ఎయిడ్ సాయం వస్తూనే ఉంది. కొంతకాలం క్రితం స్మృతి ఇరానీ యుఎస్ ఎయిడ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఆ మాటకొస్తే గత నెలలో దావోస్లో యుఎస్ ఎయిడ్ నిర్వహించిన ఓ ప్యానెల్ డిస్కషన్లో ఈ స్మృతి ఇరానీ పాల్గొన్నారు. బీజేపీ మాజీ మంత్రి ఆవిడ. సాయం ముసుగులో యుఎస్ ఎయిడ్ కొన్ని దేశాల రాజకీయాల్లో వేలు పెడుతుందనే విమర్శ లేకపోలేదు. మనం కాదనక్కర్లా, వచ్చిన విమర్శల్ని తిరస్కరించక్కర్లా, విస్మరించక్కర్లా. అయితే దున్నపోతు తినిందంటే దూడను కట్టేయండి అన్న సంధాన విమర్శ ఉంటేలా. 21 మిలియన్ల సాయం డోజ్ రద్దు చేసింది. ఆ డబ్బు ఇండియా రావడం లేదు, రద్దయింది, అక్కడే ఉంది. మరి ఏ డబ్బు గురించి మనం మాట్లాడుతున్నాం? గతంలో కూడా ఏమైనా డబ్బు వచ్చిందా? కేంద్రంలో అధికారంలో ఉంది మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం. మొదటి నుంచి యుఎస్ ఎయిడ్ ద్వారా ఇండియాకు వచ్చిన సాయం ఎంత? ఆ డబ్బులు ఏమయ్యాయి? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరు ఖర్చు పెట్టారు? ఈ లెక్కలు బయటికి తీయొచ్చు కదా. నిజంగా కాంగ్రెస్ నేతలు తప్పు చేసినట్టు ఆ లెక్కలు నిరూపిస్తే, ఆ డేటా నిరూపిస్తే జనం చీకొట్టరు కాంగ్రెస్ పార్టీని. పోనీ ఎన్నికల కమిషన్ దగ్గర లెక్కలు ఉన్నాయనుకుందాం. యుఎస్ ఎయిడ్ సాయం గుట్టు మొత్తం విప్పమని ప్రజల ముందు పెట్టమని కమిషన్ అధికారికంగా కోరొచ్చు కదా. అక్కడ ఉన్నది మీరు ఏరుకోరి పెట్టుకున్న కమిషనర్లే కదా. భారత ఎన్నికల ప్రక్రియను ఏదో రకంగా అపవిత్రం చేసేందుకు ఎప్పుడైనా కానీ నిజంగా అమెరికన్ డాలర్లను వాడి ఉంటే ఎవరైనా కానీ, కాంగ్రెస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, ఎవరైనా కానీ వాడి ఉంటే అది ఎంత తీవ్రమైన విషయం. దాని గురించి భారత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. యుఎస్ ఎయిడ్ గురించి బీజేపీ నేతలు యాగి చేయటం ఏమిటి? కేంద్రంలో వారి ప్రభుత్వాన్ని పెట్టుకుని